बीआरएस रहनुमा आरएस परवीन कुमार ने मगनटी सुन्यहुआ के खिलाफ दर्ज मुकदमे की सख्त मजम्मत की। उनके मुताबिक सुन्यहुआ जामे मस्जिद के सामने सड़क पर खड़ी थीं, मस्जिद के अंदर नहीं गईं। उन्होंने सिर्फ कांग्रेस के बकाया कार्ड तकसीम किए और इंतखाबी मुहिम चलाई। परवीन कुमार ने सवाल उठाया कि सड़क पर मुहिम चिल्लाना आखिर किस तरह जुर्म हो सकता है। उनका कहना था कि मुकदमा सियासी इंतकाम के तहत दर्ज किया गया है। उन्होंने इल्जाम लगाया कि मजहबी हसासियत का गलत इस्तेमाल किया जा रहा है। परवीन कुमार ने मुकदमा वापस लेने और तमाम उम्मीदवारों के लिए बराबर मौका देने का मुतालबा किया। बीआरएस कारकुनों ने कहा कि सुन्यहुआ ने पुरअमन और कानूनी मुहिम चलाई थी। पार्टी रहनुमाओं ने हुक्काम की जानिबदारी पर सवाल उठाया। ये मामला अब इंतखाबी मुहिम की आज़ादी पर सियासी बहस का मौजू बन गया है। మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె 1 గంట ప్రాంతంలో ఒక మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి మసీదు లోపల కాదు, మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మసీదులు ఉంటాయి, పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు. అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం. మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ మసీదులోకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి, మసీదు లోపలికి కాదు, రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది, తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక 4-5 చేసిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో, ఆయన 1 గంటకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఇవ్వగానే ఆయన 1 గంటకు చూసిండు, 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే